కొత్తగా స్టార్ హీరోయిన్ ప్రీతి జంట గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఈ తరం ప్రేక్షకులకు ప్రీతి జంట గురించి తెలియకపోవచ్చు. కానీ 1990లో ప్రీతి జంట అంటే తెలియని అభిమానులు ఉండేవారు కాదు. ప్రీతి జంట బాలీవుడ్ సినిమాల్లో ఎక్కువగా నటించింది. ప్రీతి జింటి 1998లో మణిరత్నం దర్శకత్వం వహించిన దిల్ సే చిత్రంలో తన సినీ రంగ ప్రవేశం చేశారు. అదే సమయంలో ఆమె సోల్జర్ చిత్రంలో కూడా నటించారు. ఈ రెండు చిత్రాలు ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. క్యా కెహనా, దిల్ చెప్తా హై, కల్ హో నా హో చిత్రానికి ఆమె ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డు గెలుచుకున్నారు. వీర్ జారా, సలాన్ నమస్తే వంటి సూపర్ హిట్ సినిమాలను ప్రీతి జింటా ఖాతాలో ఉన్నాయి. తెలుగులో మహేష్ బాబు, వెంకటేష్ వంటి స్టార్ హీరోలతో నటించి మెప్పించింది. తన అందం ముఖ్యంగా ఆమె చిరునవ్వుతో ఎంతో మంది అభిమానులకు సంపాదించుకున్నారు. ప్రీతి జింటా వ్యక్తిగత విషయానికి వస్తే ఆమె 2016లో అమెరికా వ్యాపారవేత్త జీన్ గుడ్ ఎనఫ్ను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు 2021లో సరోగసీ ద్వారా కవల పిల్లలు జన్మించారు. వీరికి ఒక బాబు, ఒక పాప ఉన్నారు. ప్రస్తుతం ఆమె తన కుటుంబంతో లాస్ ఏంజలెస్లో నివసిస్తున్నారు. అయినప్పటికీ ఆమె బాలీవుడ్లో కూడా అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటారు. ప్రతి జింటా ఇండియన్ ప్రీమియర్ లీగు క్రికెట్ జట్టు పంజాబ్ కింగ్స్ సహా యజమానిగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే హీరోయిన్ ప్రీతి జింటా పంజాబ్ కింగ్స్ మ్యాచ్లో సందడి చేస్తుంటారు. ప్రీతి జింటా తన జట్టు మ్యాచ్లు ఆడుతున్న సమయంలో ఆటగాళ్లకు మద్దతుగా నిలుస్తూ జట్టును ఉత్సాహపరుస్తూ ఉంటారు. ఈ ఏడాది పంజాబ్ కింగ్స్ జట్టు ఫైనల్కు చేరిన విన్నర్ కాలేకపోయింది. దీంతో ప్రీతి జింటాకు మరోసారి నిరాశ ఎదురైంది. ఇదిలా ఉంటే ప్రీతి జింటాతో మరో కోణం కూడా దాగి ఉంది. సామాజిక సేవలోనూ ముందుండి ఆదర్శంగా నిలుస్తోంది. కేవలం సినిమా నటిగానే కాకుండా అనాథలకు అమ్మగా మారి తనలోనూ మరో కోణాన్ని బయటకు తీసింది. 34 ఏళ్ల వయసుతో ప్రీతి జింటా తీసుకుని కొన్ని గొప్ప నిర్ణయాలు ఆమె జీవితంలో మెలుగురాయిగా నిలిచింది. రిషికేశ్లోని మదర్ మిరాకిల్ ఆశ్రమం నుంచి 34 మంది బాలికలను ఆమె దత్తత తీసుకున్నారు. దత్తత తీసుకున్న ఈ 34 మంది బాలికలకు తన సొంత కూతుర్లలా చదువు, ఆహారం, బట్టలు, ఆరోగ్య సంరక్షణ వంటి పూర్తి అవసరాలకు బాధ్యతగా చూసుకుంటోంది. ప్రీతి జింటా తల్లి కాకముందే ఈ బాలికలను దత్తత తీసుకుంది. తన కవల పిల్లలు జై, అజియాకు ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తుందో దత్తత పిల్లలకు అవే సమకూర్చాలని ఆమె నిర్ణయించుకుంది. వారితో రోజు టచ్లో ఉంటూ వారి చదువు, యోగక్షేమాలను తెలుసుకుంటుంది. సంవత్సరంలో 2-3 సార్లు స్వయంగా వారిని కలుస్తుంటోంది. తనలోని మానవీయతను ప్రతి జింట ఇలా పిల్లలను దత్తత రూపంలో చూస్తోంది. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు ప్రీతి జంటపై ప్రశంసలు కురిపిస్తున్నారు.